వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు మా ఆయనను. గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి భారీ బహిరంగ సభల్లో మాట్లాడినాడు. అది తప్పు కదా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కదా, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు కదా. మా అన్న అయితే మాట్లాడొచ్చా? మనకైతే ఒక న్యాయము, నీకైతే నాకైతే ఒకటే, నీకైతే ఒకటే, అందరికి ఒకటే కదా. కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషివి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయాల గురించి మాట్లాడినావంటే ఎంత చిల్లరగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో మనం ఉన్నాము, వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడడంలో తప్పేం లేదు. వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు మా ఆయనను, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తాము? అదే నేను అన్నదేగా, నేను మొదట్లో చెప్పింది అదే కదా. అదే మనం ఒక నా అంటే మధ్యలో ఏం జరగలేదా? ఎక్కడ నిజంగా పంపకాలు జరగలేదా? జరగలా. ఈలే పారదర్శకంగా జరిగినాయని చెప్తున్నారు కదా. ఎక్కడ నిన్న నానిగారు మాట్లాడారు కదా. మరి జరిగితే నానికేం బొక్క తెలుసు, నానికేం తెలుసు? నానికంటే మీకు బాగా తెలుసా? నానికన్నా నాకు బాగా తెలుసు. చెప్పండి ఏంటో. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణంతో ఉండగా నాకు ఉండేటువంటి ఆస్తులు అన్నిట్లోనూ నాకు 3 మనవరాళ్ళు, ఒక మనవడు. షర్మిలాకి 2 బిడ్డలు. షర్మిలాకు తెలివి ఎక్కువ. షర్మిల ఏ భారీ సభలో అయినా సరే, ఎక్కడైనా సరే అనర్గళంగా అర్ధగంట సేపు మాట్లాడగలుగుతుంది. ఆయన మాట్లాడేవాడు ఇదివరకు పాదయాత్రలో ఎన్ని సభల్లో ఆయన మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలా? మళ్ళీ పేపర్ చూసి తత్తెత్తే అంటాం ఎందుకు? మళ్ళీ పేపర్ చూసి తత్తెత్తే అంటాం ఎందుకు? పేపర్ చూడాలి, మనం 10 మాటలు చదువుకోవాలి, దాన్ని బట్టి పెట్టుకోవాలా, మళ్ళీ పేపర్ ముందు ఉండాలా, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టాలా, ఎన్ని ఉంటాయి వ్యవహారాల్లో. షర్మిలకు రాజకీయంగా ఎదిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారా? ఎవరా? ఆవిడ పార్టీ. అందరూ వినగడ అన్నకు నేను తోడుగానే ఉంటా. ఎందుకు? మొత్తం వినగడ. ఎందుకు? అంతే. అన్న అంటే అన్నే. మరి అన్నకి ఇంత డ్యామేజ్ జరుగుతుంటే ఈ రోజున ఇంకా మీరు ఇక్కడే తిరుగుతున్నారు, అక్కడ ఉండకుండా. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కువైపోయింది. నేను డిజిటల్ మీడియాలోనే ఉండా. గ్రౌండ్లో చేసేవాళ్ళు గ్రౌండ్లో చేస్తూ ఉంటారు, డిజిటల్గా చేసేవాళ్ళు డిజిటల్లో చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు. కరెక్ట్ అన్న. ఎవడు ఏ పని చేయాలా ఆ పని చేయాలా. అది మీరు అక్కడికి వెళ్ళక్కర్లా. నేను ఈ నుంచి చెప్తే చాలు. ఇక్కడ నుంచి చెప్తే ఈ మధ్యకాలంలో కొంచెం మీ వీడియోలు తగ్గుతున్నాయి. ఎందుకని? జయం తగ్గల. 3 నెలలు రెస్ట్ తీసుకున్నా. నాకు బాధ ఉంటుంది కదా, మేము ఓడిపోయినామని. ఆ బాధతో ఒక 3 నెలల పాటు నేను. తెలుగుదేశం ప్రభుత్వం బాగా నడుస్తుందిగా, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందనే టాకు. మీరు ఒప్పుకోరు? నేనైతే అదే నడుస్తుందనే టాకు, అంతే. టాకు కాదు, మీరు ఒప్పుకోగలరా? నేను గ్రౌండ్లోకి పోయి చూసే కదా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అయితే బాగానే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనే తెలుస్తుంది. ఇసుక పాలసీ మీద, తర్వాత మద్యం పాలసీ మీద, తర్వాత మిగతా అన్ని విషయాల మీద కూడా మంచి వాళ్ళకి నేనుతోనే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అభివృద్ధి మొన్న ఏదో డ్రోన్లు చేసినారు, కంపెనీలు ఇచ్చినారు. అదేంది శ్రీ సిటీని ఏదో దాడికి ఏదో కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఈ 100 రోజుల పాలనలోనే ఏదో నడుస్తుంది బాగానే. మీ అన్న చేయలేకపోయింది, వాళ్ళు చేయగలుగుతున్నారు కదా. ఎందుకు ఇంకా ఆయన వెనకాల ఉండటం? ఇట్లా వచ్చేయచ్చుగా ఇటు. రాను. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అందరూ కాంగ్రెస్ లేకపోయినా కూడా నిజంగా వెళ్తారా? అట్లా పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఉన్నది కిషోర్ అన్న. ఎందుకు? వెళ్ళిన రోజు ఓపెన్ సీక్రెట్ అది. వెళ్ళిన రోజు మళ్ళా నేను మీకు ఫోన్ చేసి చెప్తా, చూసావా నేను ఆ రోజు చెప్పినాను అని. జస్ట్ వెయిట్ చేయండి కొద్ది రోజులు. ఎన్నాళ్ళు? కొద్ది రోజులు. రాకపోతే ఆ ఓటమి అనేది వేరు. అది రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేవి ఎవరు చెప్పలేరు. నేను ఒకటి చెప్తా ఏంటావా, ఇప్పుడు నువ్వు ఏదన్నా సంఘటన జరిగితే బాధాకరం, ఓకే, నేనేం కాదనడంలే. సీమరాజా మాట్లాడితే చూస్తారంటే నేనేం పెద్ద ఇదేని కాదు, ఏదో మంచి చెప్తాడు, మంచి మాటల్లో మంచిగా మాట్లాడతాడు అనేది కొద్దిగా. సరే, పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎందుకో పార్టీ మీద చాలా అభాండాలు వేస్తున్నారు. దానికి ఏం రియాక్షన్స్ రావట్లే మీ నుంచి? వాస్తవాన్ని ఒప్పుకున్నట్టే కదా. వాస్తవాన్ని ఒప్పుకున్న పద్మ గారు వెళ్ళిపోయారు మొన్న, ఆవిడ ప్లేస్ లో శ్యామల గారిని తీసుకొచ్చారు. ఆవిడకేమో మాట్లాడటం రావట్లే. ఇచ్చిన పేపర్ చదువుతుంది, ఆ పేపర్ లో కొట్టించారు, టైప్ కొట్టించారు, ఆ టైప్ కొట్టించింది చదువుతుంది. మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ అయిపోతాను, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తాను. ఓహో, మళ్ళా అదంతా ఎత్తిపోసుకునేదాన్ని. ఏం చేస్తావు, ఇన్ని బాధలు ఉన్నాయి కిషోర్ అన్న. ఏం పద్మ గారు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి? అదే ఎందుకు వెళ్ళిపోయారంటే చెల్లి ఎందుకు పోయింది. సరే, అది వేరు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం. అసలు పార్టీనే లేదని అనుకుంటున్నారు కదా మీరే అంటున్నారుగా. ఏమని పార్టీ అసలు రేపు ఎట్లా ఉంటుందో నేను ఆయన మాత్రమే ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, కాంగ్రెస్ లోకి పోవాలని మంతనాలు జరుగుతున్నాయి కిషోర్ అన్న అని చెప్పినా. అదే విధంగా ఉన్న వాళ్ళకైనా గౌరవం ఇస్తే
ఉంటారో వాళ్ళకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలా. నీ బడిగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ నీ బడిగా ఉన్నారా ఈరోజు? లేరు కదా. ఉన్నారు కదా చాలా మంది, చాలా మంది వాళ్ళైనా ఎందుకు మారినారంట? నిన్ను అంత నమ్మినప్పుడు నువ్వు ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళను? తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు జరుగుతుంది. అది ఎక్కడ, ఎవరి దగ్గర నుంచి? అన్న దగ్గర నుంచే జరుగుతుంది, ఇంకెవరి దగ్గర నుంచి జరుగుతుంది? మీటింగ్లు పెడుతున్నాడు ఆయన, అందరూ మీటింగ్లు పెట్టి మనం అందరితో ఈ రకంగా వెళ్ళాలి, రేపు రాబోయే రోజుల్లో మన పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, అన్ని జిల్లాలకి సమన్వయకర్తలను ఏర్పాటు చేశాడు, వర్క్ షాప్ పెట్టాడు ఆయన. అన్ని పెడతాడు. దానికి వెళ్ళారా? వర్క్ షాప్కి వెళ్ళకుంటేట మరి ఆ వర్క్ షాప్ లో చాలా విషయాలు మాట్లాడాడు కదా ఆయన. అవన్నీ బయట చెప్పకూడదు కదా. మేము మా పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి సమావేశాలను మీ మీడియా చెప్పి మమ్మల్ని అందరినీ బయట పెట్టమని రోడ్ల అవన్నీ చెప్పకూడదట. పార్టీలో జరిగినటువంటి అంతర్గత సమావేశాలను బయట చెప్తారా కిషోరన్న? చెప్తారా? నువ్వు చెప్పు. ఏమో చెప్పొచ్చుగా, ఒకటి రెండు పాయింట్లు ఏది చెప్పుకుంటారు కదా. చెప్పొద్దని చెప్పినాడు అన్న. కీలకంగా కొన్ని పాయింట్లు ఉంటాయి, మేము ఇట్లా వెళ్దాం, రాబోయే రోజుల్లో జరుగుతాయి పరిణామాలు చూస్తారు మీరు. మరి ఆ సమావేశంలో ఎక్కడా కూడా వ్యవహారం ఏం బయటికి రాలేదా? మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ఎక్కడ చెప్పలేదు. అది పార్టీలో చెప్పలేదు, బయటకు వచ్చి చెప్పాడు. అదే వచ్చింది దెబ్బ. ఆడనే చెప్పిన ఉంటే మేమే దాన్ని ఏదో ఇష్యూ క్లోజ్ చేద్దాం. ఎలా క్లోజ్ చేస్తుంటారు మీరు? వారన్నీ పసుకోవాలి, మేమే మాట్లాడుకుందాం. మేమేగానే మాట్లాడుకొని షర్మిల అక్కడికి రాయబారం పంపించడం, ల్యాండింగ్ ఒకటం ఎట్నో జరుగుండో. వైట్ హౌస్ లో ఆల్రెడీ కూర్చుని సుబ్బారెడ్డి అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆడనే ఏదో ఒకటి జరిగిండు. అట్లా అంటే బయటికి చెప్పినా వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వేసుకుంటుంది. మనం జనసేనలో ఉండేటువంటి వాళ్ళని మనం సఫాయిగా మాట్లాడితే అంతకు ముందు ఏం చేస్తామో మామూలుగా ఉంటుంది వ్యవహారమా, అయిపోయే కథ. కానీ లోపలికి వచ్చేవాళ్ళు మాత్రం బయట పార్టీల నుంచి వచ్చి లోపల జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవుతారు కదా. మన ఈ మధ్యన ఒక ఆయన ఎవరో విజయనగరం జిల్లా ఆయన ఒక ఆయన జాయిన్ అయ్యాడు వచ్చి. రాబోయే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఆయారామ్స్ ఉంటారు, గయారామ్స్ ఉంటారు. ఏ పార్టీ ఇది? వచ్చేవాడు నీకు నచ్చుకుంటే నువ్వు పక్కకు పోతావు, నచ్చినోడు మా పార్టీలోకి వచ్చాడు, దాంట్లో ఏం పెద్ద ఇది లేదా. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కలిపి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడుస్తుందా? నడుస్తుందని అనుకుంటాను నేను. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? వచ్చి కొద్ది రోజులే కదా అయింది, చూద్దాం. అన్ని హామీలు నెరవేర్చాలి. 6 హామీలు ఉన్నాయి. సూపర్ 6 ఏదో ఉన్నాయి. సూపర్ 6 ఉంది. సూపర్